భూపాలపల్లి కోల్ బెల్ట్ ఏరియా జనరల్ బాడీ సమావేశం బుధవారం జరిగింది. సెంట్రల్ కమిటీ ఆదేశానుసారం అధ్యక్షులు మోహన్ ఆధ్వర్యంలో భూపాలపల్లి ఏరియా జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ జనరల్ బాడీ సమావేశానికి సెంట్రల్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు ధరావత్ పంతుల, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూక్య నాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. సింగరేణిలో గిరిజన ఉద్యోగులకు ఇప్పటి వరకు సాధించిన హక్కులు, భవిష్యత్తులో గిరిజన ఉద్యోగుల్లో ఆర్ఓఆర్ ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, మెడికల్ ట్రీట్మెంట్ కు సంబంధించిన విషయాలు, అలాగే భూపాలపల్లి ఏరియాలో ఉన్నటువంటి లోకల్ సమస్యలపై చర్చించారు. గిరిజన ఉద్యోగులు అనేక హక్కులు ఏదైతే 7856/2001 రిజిస్టర్డ్ నెంబర్ ఉందో గత 20 సంవత్సరాలుగా అనేక హక్కులను సాధించడం జరిగింది. 665 ఉద్యోగాలు కావచ్చు, పీడిఎఫ్ ఉద్యోగాలు కావచ్చు, ఎస్సీ ఎస్టీ లైసెన్సులు కావచ్చు, గిరిజన కోఆపరేటివ్ సొసైటీలు ఏర్పాటు చేసేసి మరి వారికి కాంట్రాక్టు మరియు కాంట్రాక్టు ఉద్యోగాలు కావచ్చు, అలాగే ఏదైతే సివిల్ కాంట్రాక్టు ఉందో వాటిని కూడా మరి జీవో నెంబర్ 59 ద్వారా మరి సాధించడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో కూడా గిరిజన ఉద్యోగుల సమస్యలు చాలా ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటిని పరిష్కరించుతూ ముందుకెళ్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే హౌస్ లోన్, సొంత ఇంటి పథకం ఉందో సింగరేణి వ్యాప్తంగా మరి మేము దాన్ని చాలా బాధాకరంగా పరిగణనలోకి తీసుకుంటా ఉన్నాం. ఎందుకంటే భూపాలపల్లిలో 200 మంది గిరిజన ఉద్యోగులు వస్తే హౌస్ లోన్ స్కీమ్లో ఇద్దరే లోన్ తీసుకోవడం, వారికి కంపెనీ 60,000 వడ్డీని ఇవ్వడం అనేది మాకు చాలా బాధాకరమైన విషయం. రాబోయే రోజుల్లో సొంత ఇంటి పథకాన్ని గిరిజన ఉద్యోగులకు ఒక సపరేట్ పథకం మీద అమలు చేయాలని సిఎన్ఎండి గారికి కూడా మేము గవర్నమెంట్ని కూడా రిప్రజెంటేషన్ చేయబోతున్నామని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్న. జై హింద్, జై శ్రీరామ్.